ఇక్కడ కనిపించే ప్రొపెల్లర్ హబ్ అంటే ప్రొపెల్లర్స్కి సంబంధించినవి ఇవి. ఇది వచ్చేసి RGB 55A. ఇది వచ్చేసి ఇంజన్ అంటే యుద్ధ విమానం యొక్క ఇంజన్ NK-12MP ఇంజన్ ఇది. ఇక్కడ చూడండి రక్షక అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ బోట్స్ ఉపయోగిస్తారు కదా, అవి లైఫ్ బోట్స్ ఇవి. ఇదేమో సింగిల్ మ్యాన్ లైఫ్ బోటు. ఇది చూడండి, ఇది వచ్చేసి మెడికల్ కిట్ అంటే యుద్ధ విమానంలో వాడే మెడికల్ కిట్ ఇది. ఇక్కడ చూడండి అంటే యుద్ధ విమానాలకు వాడే టైర్స్ ఇవి. చూడండి ఎంత గట్టిగా ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఇది 6 మెన్స్ లైఫ్ బోటు అంటే 6 ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది ఈ లైఫ్ బోట్ అనేది. ఇక్కడ చూడండి APR-2E మిసైల్స్. ఇగో ఇదే ఆ మిసైల్ చూడండి. మిసైల్స్ ఇవి తెలుసు కదా అందరికీ. మిసైల్స్ అంటే లోపల అంటే యుద్ధం చేసేటప్పుడు ఉపయోగిస్తారు కదా, ఆకాశం నుండి మిసైల్స్ ఉపయోగిస్తుంటారు కదా, అవి ఇవి. ఇప్పుడు హాలోగ్రఫీలోకి వెళ్ళిపోదాం మనం. చూడండి హాలోగ్రఫీ అంటే డీటెయిల్స్ మొత్తం చెప్తుంది ఇందులో. యుద్ధ విమానం గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తుంది. ఇప్పుడు మనం వార్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం అంటే యుద్ధం జరిగే జోన్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి యుద్ధం అంటే విమానాలు కాలిపోయినప్పుడు ఏ విధంగా వెళ్తారు, లైఫ్ జాకెట్స్ అంటే అవి ఏమంటారు పారాషూట్స్ ఉపయోగించుకుంటారు కదా, ఆ విధంగా ఉపయోగించుకునే పద్ధతులు, విమానం అది యాక్సిడెంట్ అంటే మామూలుగా మంటలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇగో మిసైల్స్ దాడి ఏ విధంగా జరుగుతుందని చూడండి. ఇక్కడ మిసైల్స్ తిరుగుతున్నాయి చూడండి, ఇవి మిసైల్స్. ఇది గన్ యాక్షన్ అంటే గన్ తోటి పేల్చినప్పుడు ఈ విధంగా మంటలు వస్తాయి. ఇది వార్ జోన్. ఇప్పుడు మనం అవార్డ్స్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే అవార్డ్స్ అంటే ఇక్కడ మంచి వ్యక్తులకు అంటే మంచి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు మరియు మనకు ఎంతో పోరాటం చేసిన వారికి అవార్డ్స్ ఇస్తారు కదా, ఆ అవార్డ్స్ గురించి లోపల ఉంటుంది చూద్దాం. ఇది వచ్చేసి INS రాజాలి. అంటే ఈ మ్యూజియంని ఓపెన్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని ఓపెన్ చేసిన ఫొటోస్. ఇప్పుడు మనం విమానంలోకి ఎక్కబోతున్నాం అంటే యుద్ధ విమానంలోకి ఎక్కుతాం. ఇది ఎగ్జిట్ అంటే ఇప్పుడు మొత్తం దాని గ్యాలరీకి ఎగ్జిట్. ఇప్పుడు విమానంలోకి వెళ్తాం మనం.